దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజ సమర్పించు వారి ఉద్దేశములు: బాల స్నేహ సింధు థామస్కి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయమని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధి కోసం గాదే ప్రతాప్, సునీత, నిహారిక, అభిషేక్, కె ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరీ, నిశాంత్, నితిన్, ఎస్ ఫాతిమా, ఆరోగ్యరాణి సమర్పించు దివ్యబలి పూజ. డాక్టర్ కిరణ్ కుమార్ పేరు పైన స్థలం రిజిస్ట్రేషన్ జరగాలని, డాక్టర్ వెంకట్కి పీజీలో సీట్ రావాలని, డాక్టర్ జోయల్కి మంచి ఆరోగ్యం దయచేయమని, మృదుల వ్యాపారం అభివృద్ధి కోసం సమర్పించు దివ్యబలి పూజ. స్వాతికి సంతాన భాగ్యం మరియు మంచి ఉద్యోగం దయచేయమని, చేస్తున్న వ్యాపారం అభివృద్ధి కోసం సమర్పించు దివ్యబలి పూజ. అనుదీప్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్కి యూకేలో మంచి ఉద్యోగం దయచేయమని కొమ్మారెడ్డి మంజుల సమర్పించు దివ్యబలి పూజ. అమర్ కుటుంబ సభ్యులను దీవించమని, అమర్ చేయి వ్యాపారంలో దేవుడు తోడుగా ఉండాలని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయమని, మరణించిన వారి తల్లి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని అమర్ కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. సన్నీ జోసెఫ్కు బంగారు భవిష్యత్తు దయచేయమని వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన దేవస్య, తెరేజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని సిస్టర్ డేసీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సౌజన్య, వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యం కోసం, దేవుడు ఆశీర్వాదాల కోసం సుందర్రాజ్, వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుమ్మా, రియా, దియా చదువుల కోసం మంచి ఆరోగ్యం దయచేయాలని తుమ్మా, సెబెస్టియన్, రజని సమర్పించు దివ్యబలి పూజ. తానుగుండ్ల సన్నీ జోసెఫ్ పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, అందరికీ మంచి ఆరోగ్యం కోసం టి ఎలియాస్ రెడ్డి, జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మా రోషిని, చేతన్ చదువుల కోసం మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు తుమ్మా రాయపు రెడ్డి, జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. వీరరెడ్డి, గీత ప్రత్యేకమైన ఉద్దేశంలో నెరవేరాలని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ ఆరోగ్యమేరీకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. బాల స్నేహ సింధు థామస్కి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయాలని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పూర్ సొసైటీని దేవుడు దీవించాలని, దానికి సహకరిస్తున్న వారందరినీ దీవించాలని మరియు తామసమ్మకి మంచి ఆరోగ్యము దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బంధనాథం అరుణ్ కుమార్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శోభారాణి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయమని గోపు, శౌరీలు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాసాని ప్రదీప్, లత సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు ప్రభు ఆశీస్సుల కొరకు రెవరెండ్ ఫాదర్ ఏరువ జయభారత్ రెడ్డి గారు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పవన్ తేజను దేవుడు దీవించాలని పోతిరెడ్డి ప్రభాకర్ స్వర్ణ మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రియాంకకి వీసా త్వరగా రావాలని, రాయప్పరెడ్డికి మంచి ఆరోగ్యం కొరకు తుమ్మా రాయప్పరెడ్డి రాణి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యం, ప్రభు కృపాశీర్వాదాల కోసం రాజశేఖర్ రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. ఆయాన్, అష్మిత్, అజ్వాలకు మంచి ఆరోగ్యం మరియు వారికి బంగారు భవిష్యత్తు దయచేయాలని మేరీ అశ్విని సమర్పించు దివ్యబలి పూజ. బాసాని, జర్మేని, అరుణలకు మంచి ఆరోగ్యం దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాసాని ప్రదీప్, లత, అనివేత్ పాల్, ఆరోన్ పాల్, మెర్లిన్ పాల్ సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధి కోసం గాదే ప్రతాప్, సునీత, నిహారిక, అభిషేక్, కె ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి, నిశాంత్, నితిన్, ఎస్ ఫాతిమా, ఆరోగ్యరాణి సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. గాదే లూర్దురెడ్డి, ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యము లభించాలని మరియు నిహారిక, అభిషేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి, సునీత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జశ్వంత్, వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు చేయి వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం, ఇందిరా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని వారి బిడ్డలని దీవించాలని మాదాను దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్, జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలాష్, అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి, విజయ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి, మోహన్ రెడ్డి, సుందరి సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి స్టానిస్లాస్ మరియు తేజ, రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇషిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మా రియా, దివ్యాలకు మంచి చదువు, ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్, రజని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హర్షిత, హనీలను దేవుడు దీవించాలని వారి ప్రత్యేకమైన ఉద్దేశ్యములు నెరవేరాలని తుమ్మా అంతోనిరెడ్డి, మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు, స్వాతి సమర్పించు దివ్యబలి పూజ.
ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభు నా కోటవై నన్ను ఆదుకొనుము, సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము నా రక్షణ దుర్గము నీవే. నీ పేరుకు తగినట్లుగా నాకు దారి చూపి నన్ను ముందుకు నడిపింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగా. ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థన సహాయముతో ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసి ఈ ఛానల్ ద్వారా దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చాలామంది దివ్య పూజా బలి సమర్పించి ఉన్నారు. ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఛానల్కు అనేక కుటుంబాలు ముందుకు వచ్చి ఉదార స్వభావముతో స్పాన్సర్ చేసి ఉన్నారు.
వీరందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ ఛానల్లో పాడి సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, దివారాత్రులు ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ అభివృద్ధికై ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. మన పాపాల మూలముగా మనలో ఇంకా ఏమైనా రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని, ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను. నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుము దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవములకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ముడవు, సజ్జనుల హృదయములలో ఉందునని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ విశ్వాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 12 నుంచి 18వ వచనం వరకు. శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడు అగుటచే అతనికి జీవకిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించిన వారికి దేవుడు వాగ్దానము నడిచిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరినీ శోధింపడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలములను సృజించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు యేసు వార్తవాని మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు యేసు వార్తవాని మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వాతి జల్లు కురిసే ప్రభుని మధుర వాకు.
స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు హృదయ వీణ మీటే హృదయ వీణ మీటే ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మార్కు రాసిన శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 21వ వచనం వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను. పరిచయుల పులిచిన పిండిని గూర్చియు హేరోదు పులిచిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకునిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండియు చూడరా, చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలను నింపిరి అని ప్రశ్నింపగా 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగగా 7 గంపలకు అని సమాధానమిచ్చరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి, దేశాల నుండి డివైన్ వాయిస్ ఐసి అనే ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్నారు. పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయం మాకు ఎల్లప్పుడూ లభించాలని, మాలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, కొరతలు తొలగిపోవాలని ఎంతోమంది విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా మరి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఒకరోజు ఒక యువకుడు అనేక పరిశోధనలు చేశాడు. అన్ని పరిశోధనలు చేసిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఈ లోకములో బాధలు లేని వాళ్ళు ఎవరు అని, సమస్యలు ఇబ్బందులు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే నాకు అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి కనుక్కుంటాను అని ప్రశ్నించాడంట. గురువు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు.
ఆయన చెప్పాడు, నీవే వెళ్ళి చూడు అని ఆయనకు మళ్ళీ హోంవర్క్ ఇచ్చి పంపించాడంట. అయితే ఈయన అనుకున్నాడు, బహుశా ఈ లోకంలో సంతోషంగా ఉండేవాళ్ళు ధనవంతులేమో, ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళేమో, వాళ్ళు మాత్రమే ఎక్కువగా సంతోషంగా ఉంటారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళగానే మంచి బంగ్లా, ఎన్నో కార్లు, ఎన్నో బైకులు, చాలామంది జనాలు, లోపల ఫర్నిచర్ చాలా అందంగా అలంకరించారు, అన్నీ చాలా బాగున్నాయి. కానీ అక్కడ ఒక వ్యక్తిని అడిగినప్పుడు, దేవుడు మీకు ఇన్ని ఇచ్చాడు కదా, ఇంత సమకూర్చాడు కదా, బహుశా మీరు అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉంటారేమో అని నేను భావిస్తున్నాను. మీ సంతోషానికి కారణం ఇంకా ఏమైనా ఉందా, మాకు తెలియచేస్తారా అన్నప్పుడు ఆ వ్యక్తి, ఆ పెద్ద ఆయన చెప్పాడంట, ఏం సంతోషం అండి, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఇంకా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. అన్నీ ఉన్నాయి కానీ తినటానికి మాత్రం అవకాశం లేదు. అన్ని రోగాలతో, అన్ని సమస్యలతో నేను సతమతమవుతూ ఉన్నాను. నా జీవితంలో సంతోషాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని చెప్పాడంట. అయితే ప్రియ సహోదరులారా, ఆయనకు అర్థమైంది, ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండలేరు అని. ఇక ఆయన బాగా పేదరికంలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళాడంట. నీవైనా సంతోషంగా ఉన్నావా? వాళ్ళకు అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు, కానీ నీకు ఏమీ లేదు. బహుశా నీవు తప్పకుండా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీవు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, నీవు భయపడడానికి ఏమీ లేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ సెక్యూరిటీ లేకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా పట్టుకుపోతారేమో, ఎవరైనా దొంగిలిస్తారేమో అని వాళ్ళలో ఏదో ఒక బాధ ఉండవచ్చు. కానీ నీకు ఏమీ లేదు కదా, బహుశా నువ్వు అందరికంటే సంతోషంగా ఉంటావేమో అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన చెప్పాడయ్యా, సంతోషము ఈ పేదరికంలోనూ, ఈ యొక్క ఐశ్వర్యవంతంలోనూ కనిపించదు. సంతోషంగా ఉండాలి అంటే ఉన్నదానితో సంతృప్తి పడాలి. సంతోషంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు జీవిస్తున్నటువంటి ఆ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞమై జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. ఉన్నదానితో సంతృప్తికరంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషం అనేది పేదరికంలోనూ, సంతోషం అనేది ఆ ఉన్నత ఐశ్వర్యవంతములోనూ లేదు, మన హృదయంలోనే ఉంది, మన మనస్తత్వంలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది అని చెప్పాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, శోధనలకు గురి అయినను విశ్వాసము కోల్పోనటువంటి నరుడు, విశ్వాసాన్ని కోల్పోనటువంటి నరుడు ధన్యుడు అని అంటున్నాడు. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉన్నప్పటికీ నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా నిన్ను పిలిచినటువంటి దేవుని పట్ల, నిన్ను ఇప్పటి వరకు ప్రాణముతో నిలబెట్టినటువంటి దేవుని పట్ల, నిన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుని పట్ల విశ్వాసాన్ని నీవు కోల్పోకుండా జీవించినట్లయితే నీవు ధన్యుడువు అని ప్రభు అంటున్నాడు. ఎందుకు ధన్యుడు అంటే, చాలామంది సమస్యలు రాగానే విశ్వాసాన్ని వదిలి పారిపోయారు. చాలామంది చిన్న చిన్న ఇబ్బందులు రాగానే, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రాగానే, ఈ దేవుడి వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ ప్రార్థన వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ ఆరాధన వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ దివ్య పూజా బలుల ద్వారా మనకు ఉపయోగం లేదు, మన జీవితంలో ఏం మేలు జరిగింది,
మన కుటుంబంలో ఏ మేలు జరిగాయి కాబట్టి సమయాన్ని వృధా చేయవద్దు అని చాలామంది ఆ విశ్వాసాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, దుష్టుడు అనుక్షణం కాసుకుని ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి మనసుతో ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు దాని ముందే దుష్టుడు టెంట్ వేసుకుని కూర్చుంటాడంట. ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు దుష్టుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ మంచి కార్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి అనుభవాన్ని మనం కుటుంబంలోనో లేదా మనం ఉన్నటువంటి ప్రదేశాలలోనో మంచి ఫంక్షన్లోనూ మనం చూస్తూ ఉంటాం. అందరూ సంతోషంగా భోజనాలు చేస్తారు, అందరూ సంతోషంగా ఆనందంగా ఒకరినొకరు కలుసుకుని ఆనందంగా ఉంటారు. ఎవరో ఒక శని వ్యక్తి ఫుల్గా తాగొస్తాడు, ఏదో ఒక మాట అంటాడు. ఆ చిన్న మాట పెద్ద మాటగా అక్కడున్నటువంటి వైభవంగా జరుగుతున్నటువంటి వివాహము కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, అది ఏ శుభకార్యమైనా కావచ్చు, ఆ ఒక్క దుష్టుని ద్వారా అంతా కూడా మంట కలిసిపోతూ ఉంటుంది. దీని ద్వారా మనం గమనించాల్సినటువంటి సత్యం, ఒక మంచి మనిషిని పాడు చేయటానికి, ఒక విశ్వాసపరుని పాడు చేయటానికి దుష్టుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ మనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఈ దుష్టుడు దుష్ట శక్తి ఏ విధంగా మనలో ప్రవేశిస్తూ ఉంది? ఒక వస్తువు ద్వారా మనలో ప్రవేశించవచ్చు, ఒక వ్యక్తి ద్వారా మనలో ప్రవేశించవచ్చు, ఒక ఆశ ద్వారా మనలో ప్రవేశించవచ్చు. రకరకాలుగా ఈ దుష్ట శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంది. ఈ దుష్ట శక్తి మనందరినీ పాపానికి దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇన్ని శోధనలు ఎదురైనా, ఇన్ని సమస్యలు ఎదురైనా, ఇన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ ఓర్చుకుని జయించి నీవు దేవుని వైపు చూస్తూ నీవు నీతిగా విశ్వాసముగా నిలబడినటువంటి వ్యక్తివైతే నీవు ధన్యుడువు అంటున్నాడు. ఎందుకు ధన్యుడు అంటే, నీవు ఈ పరీక్షలలో, ఈ సమస్యలలో, ఈ ఇబ్బందులలో నీవు నెగ్గావు కాబట్టి, ఉత్తీర్ణుడు అయ్యావు కాబట్టి నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు ధన్యుడువు అని ప్రభు పలుకుతున్నాడు. జీవ కిరీటం, మరణము లేనటువంటి కిరీటం, ఎల్లకాలము నిలిచి ఉండే కిరీటం, మన పేరు ప్రతిష్టలు, మన ఐశ్వర్యం అంతా కూడా సదా నిలిచి ఉండే ఒక జీవ కిరీటం. ఇది ఎల్లప్పుడూ కూడా నీవు ధరించి ఉంటావు. నీవు మరణించినను నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అబ్రహాము మరణించాడు, చాలా సంవత్సరాలు అయ్యాయి, కానీ ఈరోజు వరకు మనం అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నాం. అతడు గొప్ప దైవభక్తుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని, దేవుని చేత ఎంతగానో దీవించబడినటువంటి వ్యక్తి అని, ఆయన మాటలలో కానీ, క్రియలలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ ఎక్కడా దేవుని మాటను విడనాడలేదు అని అంత గొప్పగా అబ్రహాము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటిని కూడా జయించి విశ్వాసములో నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీవు కూడా అదే జీవ కిరీటాన్ని పొందుకుంటా. మనము కూడా అదే ఉన్నత్వాన్ని, అదే ఆశీర్వాదాన్ని, అదే గొప్పతనాన్ని, అదే గొప్ప కిరీటాన్ని మనము కూడా పొందుకుంటామని ఈరోజు వాక్యము తెలియచేస్తూ ఉంది. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవ కిరీటము ఎవరికి దేవుడిస్తారంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తారో, ఎవరైతే ఆలోచనలో, క్రియలలో, మాటలలో దేవుని మహిమపరిచే విధముగా జీవిస్తారో వాళ్లకు తప్పకుండా ఈ జీవ కిరీటం, ఈ దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఇస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి యోబు దుష్టశక్తి ప్రభావముతో అన్నీ కూడా కోల్పోతూ ఉన్నాడు. స్నేహితులను కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. చివరికి తన కట్టుకున్నటువంటి భార్య కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీకు ఎలాంటి రోగం వచ్చినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి భార్య కూడా
వదిలిపెట్టి చీకొట్టి వెళ్ళిపోతూ ఉంది. అయినా కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చి తీసుకున్నాడు, సంతానాన్ని ఇచ్చి తీసుకున్నాడు. ఎంతో గొప్పగా దీవించావు, ఈరోజు నన్ను రోడ్డు మీద పెట్టావు అని మండు టెండటల్లో ఆ గాయాలను పెంకులతో గీకుతూ ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నప్పటికీ నాకెందుకు ఈ పరీక్ష ఇచ్చావు అని యోబు ఏనాడు కూడా దేవుని పరీక్షించలేదు. అందుకనే ప్రియ సహోదరులారా, యోబు అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తులలో ఒక మంచి వ్యక్తి యోబు. ఎందుకంటే యోబు తన పరీక్షల్లో నెగ్గాడు. దేవుడు లేదా దేవుడు పెట్టినటువంటి పరీక్షల్లో లేదా సైతాను ద్వారా వచ్చినటువంటి పరీక్షల్లో యోబు నెగ్గాడు కాబట్టి, ఉత్తీర్ణుడయ్యాడు కాబట్టి అతనికి జీవ కిరీటాన్ని అందించాడు. శ్రమలు, బాధలు, ఇబ్బందుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యోబు గురించి ప్రస్తావన లేకుండా మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాం. యోబు వలె జయించాలి, యోబు వలె జీవించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా యోబు వలె జీవించాలి అని మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. అందుకనే నీవు ఉత్తీర్ణుడు అయ్యావు కాబట్టి ధన్యుడవు. నీవు శ్రమలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి నీవు ధన్యుడవు. కాబట్టి నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, యోబు కోల్పోయింది 1% అయితే, 1% అయితే 7 రెట్లుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు, బహుకరించాడు, దీవించాడు, ఉన్నతమైన వాడిగా ఐశ్వర్యముతో నింపాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమించటం అంటే శ్రమలను ఎదుర్కోవటం. దేవుని ప్రేమించటం అంటే సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి మనం విజయాన్ని పొందటం. చిన్న సమస్య రాగానే పారిపోతూ ఉన్నాం. కుటుంబంలో చిన్న గొడవ రాగానే పుట్టింటికి పారిపోతూ ఉన్నాం. కుటుంబంలో చిన్న సమస్య రాగానే గొడవలు, ఇబ్బందులు, పోట్లాటలు, తగాదాలు, కోట్ల వరకు వెళుతూ ఉన్నాం. అనుకున్నది జరగలేదని వెంటనే నిరాశ చెంది ఎవరో ఏదో ఒక మాట చెప్తే అక్కడ తాళ్ళు కడితే మంచి జరుగుతుంది, ఇక్కడ కొబ్బరికాయలు కొడితే మంచి జరుగుతుంది, వాళ్ళు చేత మంత్రం వేయించుకుంటే మంచి జరుగుతుంది అని మళ్ళీ ఈ లోకంలో పడిపోతూ ఉన్నాం. నిజమైన సజీవ దేవుని వదిలి ప్రారంభం నుండి ముగింపు వరకు మనల్ని కాచి కాపాడుతున్న దేవుని వదిలి చిన్న సమస్య రాగానే అనుకున్నది నెరవేరకపోవడంతో ఆ గొప్ప దేవుని మీదే ముఖం మీద కొట్టినట్లుగా ఉమ్మి వేసి వెళ్ళిపోతూ ఉన్నాం. నీవు దేవుడివేనా? దేవుడివైతే ఇలాంటి శ్రమలా, ఇలాంటి ఇబ్బందులా అని దేవుని మనం తోలనాడుతూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొంగ ఇల్లి చెరువు మీద అలిగితే చెరువుకు నష్టమా, కొంగకు నష్టమా? కాబట్టి మనం దేవుని మీద అలిగినంత మాత్రాన దేవుడికి కోల్పోయేది ఏమీ లేదు, కానీ మనమే కోల్పోతున్నాం. ఆయన దీవెని కోల్పోతున్నాం, ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, ఆయన కాపుదలను కోల్పోతున్నాం. ఒక్కసారి దేవుడు మనం చేసినటువంటి పాపాలను బట్టి, మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఒక్కసారి కాదనుకుని వెళ్ళిపోతే, నీవు నా బిడ్డవు కాదు అని మనల్ని డిలీట్ చేస్తే సైతానుడు వెంటనే మనల్ని స్వాధీనం చేసుకుంటాడు. ఎందుకు స్వాధీనం చేసుకుంటాడంటే ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి కాదు, నాశనము చేయటానికి, ఇబ్బందులు పాలు చేయటానికి, కష్టాల పాలు చేయటానికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు ఎదురైనా, రోగాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా విశ్వాసాన్ని కోల్పోకుండా నన్ను ప్రేమించు వ్యక్తి ధన్యుడు, నాతో ఉన్నటువంటి వ్యక్తి ధన్యుడు. ఎందుకంటే ఆయనకు నేను జీవ కిరీటాన్ని ఇచ్చి బహుకరిస్తాను, సదా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనకు కూడా యోబు వలె మంచి విశ్వాసాన్ని దయచేయమని, మనకు కూడా ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా విశ్వాసాన్ని కోల్పోకుండా మంచి భక్తుడిగా, దేవుని బిడ్డగా జీవించే
ఆ గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. చాలాసార్లు దేవుని తూలనాడాం, చాలాసార్లు అనుకున్నవి జరగలేదు. 7 మంగళవారాలు, 9 మంగళవారాలు, 12 మంగళవారాలు వెళ్ళాను, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని ఎవరో ఏదో చెప్తే ఎక్కడెక్కడికో వెళ్ళాను. లోకములో పడిపోయాను, శాపాల ఊబిలో పడిపోయాను, మంత్రాల ఊబిలో పడిపోయాను, చీకటి ఊబిలో కూరికిపోయాను. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఎన్నోసార్లు శ్రమలు, ఇబ్బందులు ఎదురై ఒకవేళ ఈ బిడ్డలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే, మిమ్మల్ని తూలనాడి ఉంటే, ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నా. దాని యొక్క పాపము, శాపము వారి మీద, వారి బిడ్డల మీద, వారి కుటుంబాల మీద లేకుండా ఈ బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నా. అయోగ్యులము తండ్రి, ఈ లోకములో మట్టి ముద్ద లాంటి వాళ్ళము, దేనికి పనికిరానటువంటి వాళ్ళము. అన్నీ మంచి జరిగితే మీ వైపు పరిగెత్తుతాం, ఏదైనా తేడా జరిగితే మళ్ళీ పారిపోతాం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాం, అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ సంతకు రాము. ఇలాంటి పాప భూమిలో, పాప మనస్తత్వంలో జీవిస్తున్నాము తండ్రి. మా పాపాలన్నీ కూడా క్షమించమని, ఇదిగో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి కొరతను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధతో, మానసిక శారీరక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. సంతానము లేకుండా, వివాహాలు జరగకుండా, ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డకు ఒక మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. చదువుకుంటున్న బిడ్డలను దీవించని ప్రభా, మంచి ఉద్యోగాలను, బంగారు భవిష్యత్తును వారికి దయచేయండి. విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి కావలసిన మీ కృపా దీవెనలను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించండి. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఓదార్చండి ప్రభా. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. మీ దీవెనల సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు దివ్య పూజాబలి పెట్టించిన ప్రతి బిడ్డను, స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలను, ఈ డివైన్ వాయిస్ ఐసీ అనే ఈ ఛానల్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని, దీనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలోనే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి మనకు కావలసినటువంటి జవాబును ఇవ్వబోయే పవిత్రమైన సమయం. ఏం కావాలో బిడ్డ, ఏం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమయంలో దేవుడు ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా మనందరినీ దీవించబోతున్నటువంటి ఈ సమయంలో ఏమి కావాలో ముఖ్యముగా 3 ఉన్నతమైనటువంటి అవసరమైనటువంటి మీరు ఎదురు చూస్తున్నటువంటి 3 కోరికలను కోరి మీ ఉద్దేశాలను ప్రభువుకు తెలియచేయండి. మీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే దేవుడు ఈ 3 కృపలను ఈనాటి దివ్య పూజా బలి ద్వారా మీకు సమర్పించబోతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు.
అప్పగింపబడునున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. విధముననే భోజనానంతరం పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. దీని అభివృద్ధికై ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈనాడు దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను, ఈనాటి దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను, మరి ముఖ్యముగా ఈ ఛానల్ అభివృద్ధికై, ఈ ఛానల్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి, స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. వారి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారముగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. సంతానవరం లేని బిడ్డలకు సంతాన వరాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాలు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాలలో పనిచేస్తున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
అందరూ కూడా 2 చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నికీలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి త్రుంచబడి ఈరోజు మనందరికీ సజీవాహారంగా మారినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, న్యాయదారిక్యములు దయచేయనుగాక. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమహప్పం ప్రభుని తనువుగా,
మారిన ఈ వేళ గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలి ద్వారా మీ అందరూ దీవించబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చాలామంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ కోసం ప్రార్థిస్తూ ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయబడుతున్నటువంటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని వాక్యాన్ని విని వాగ్దానాల ద్వారా దీవించబడి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే యూట్యూబ్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసి అని టైప్ చేయండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఉదయం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా ఆ దేవాతి దేవుడు మీ ఇంటికి వస్తూ ఉన్నాడు. మీరు మొబైల్ ఓపెన్ చేయగానే ఆ దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానం ద్వారా మిమ్మల్ని నడిపించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని చూసి అలా మర్చిపోవటం మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానం ఈరోజు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో నెరవేరాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రియ సహోదరులారా, విశ్వాసంలో బలపడతారన్న ఆశతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ డివైన్ వాయిస్ ఐసి అనే ఛానల్ను ప్రారంభించాం. ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతోమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎంతోమంది అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఈ ఛానల్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారాలని, మీ సమస్యలకు పరిష్కారంగా మారాలని, మనందరి యొక్క విశ్వాస ఎదుగుదలకు ఒక మంచి మూలస్తంభముగా మారాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చాలామంది మంగళవారము, శుక్రవారము జరుగుతున్నటువంటి దివ్య పూజా బలిలో చాలామంది పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే మరి దివ్య పూజా బలులు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది కూడా అడుగుతున్నారు, మరి ఆన్లైన్లో చాలా చోట్ల మరి అనేక రకాలుగా మరి దివ్య పూజా బలికి డబ్బులు కట్టించుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఎంత కట్టాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ సహోదరులారా, ఇంత అంత అనేమి లేదు. మీ స్తోమతను బట్టి మీకు ఉన్న దానిని సమర్పించి దివ్య పూజా బలులు పెట్టించుకోవచ్చు. అలాగే ఈ ఛానల్కు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ఛానల్కు సహకరించగలరు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రైస్ అంటూ ఏమీ లేదు. మీకు ఎంత ఉన్నా కూడా లేకపోయినా కూడా మీ ఉద్దేశాలను అక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మీ అందరూ దీవించబడాలి, మీ అందరూ విశ్వాసంలో ఎదగాలి, మనమందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారాలన్నదే ఈ ఛానల్ ఉద్దేశము, మనందరి ఉద్దేశము, మా అందరి ఉద్దేశము కూడా. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాం. మీకోసం అనుక్షణం ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మీ అందరిని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి
తన ఏకైక కుమారుని ప్రసాదించను. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుసులతో మమ్ము పోషించుచున్నా పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయముతో మమ్ము దీవించుచున్నా. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్య మాధుర్యమును చవి చూచిన మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి కొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం కష్టం దుఃఖం నన్నావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి.